నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ తెలుగు. గత 20 సంవత్సరాలుగా యోగాలో ఎంతో మందికి శిక్షణనిస్తూ అలాగే వారు ఆరోగ్యంగా అనునిత్యం యవ్వనంగా కనిపించేలా చేస్తున్నటువంటి శ్రీమతి నాగలక్ష్మి గారు జాయ్ ఆఫ్ యోగా అకాడమీ ఫౌండర్ అలాగే డైరెక్టర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి యోగాతో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో మిస్ కాకుండా చూడండి. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఈ శ్వాస మీద ధ్యాస అనేది చిన్నపిల్లలకి ఏ విధంగా ఉంటుంది, అలాగే మహిళలకు ఏ విధంగా ఉంటుంది? ఓకే, అయితే ఇది నేను నేర్పించేది అష్టాంగ యోగా. ఇందులో యమ నియమ ఆసన ప్రాణాయామాలు, ధారణ ధ్యాన ప్రత్యాహార మధ్యలో అలా ఉంచి ధారణ ధ్యాన సమాధి అని ఈ 8 లిమ్స్ ఉంటాయన్నమాట వీటి. సో దాంట్లో శ్వాస మీద దృష్టి అనేది చిన్నపిల్లలకి మొదట్లో తెలియదు. సో వాళ్ళకి హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు, అందుకని వాళ్ళకి ఎక్కువ ఆసనాల నుంచి మొదలెడతాం అనమాట. సో ఆసనాలు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తూ ఉంటారో వాటి మీద గ్రిప్ వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్క టీచర్ కూడా ఏ ఆసనం ఎలా వేసినప్పుడు, వంగినప్పుడు ఎలా ఉండాలి, లేచినప్పుడు ఎలా ఉండాలని బ్రీదింగ్తో పాటు ఆసనాలు వేయిస్తారు. ఆసనాలు వేస్తూ బ్రీదింగ్ నెగ్లెక్ట్ ఉండదు అది. సో బ్రీదింగ్ చెప్తూ ఆసనాలు వేయిస్తే అది ప్రాక్టీస్ ద్వారా అది వాళ్ళకి అవగాహన పెరుగుతుంది. అదే పెద్దవాళ్ళు అనుకోండి, మహిళలు కానీ వాళ్ళకి మనం చెప్పింది అర్థమవుతుంది. కాబట్టి ఇందులో చాలా వరకు క్రియాస్ ఉన్నాయి. క్రియాసు, ప్రాణాయామాసు, బంధాసు, హోల్డింగ్, కుంభకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అది మనం క్లాస్లో చెప్పుకునేటప్పుడు ఆ రోజు కాన్సెప్ట్ని బట్టి వాళ్ళకి చెప్తే దాన్ని ఆ ప్రాక్టీస్ సెషన్లో వాళ్ళకి లంగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఆ లంగ్ కెపాసిటీ పెరిగినప్పుడు ఎప్పుడైతే మన కెపాసిటీ బ్రీదింగ్లో మనకి గ్రిప్ వచ్చిందో ఆ గ్రిప్ ద్వారా మనకి అటెన్షన్, మనం చేసే దాని మీద ధ్యాస పెరిగి మనం అక్కడి నుంచి ఇంకొక అడుగు ముందుకు వెళ్తూ ఉంటాం. ఓకే, మెయిన్గా మీరు చెప్పారు ప్రాణాయామం అనేది. చాలా మంది యోగా అనగానే ప్రాణాయామం అంటూ ఉంటారు. దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటుంది? ప్రాణాయామం అనేది చాలా ఉన్నాయి. ఇది మన అష్టాంగ యోగాలో 4వ లిమ్ అనమాట. అంటే యమ నియమాలు, ఆసనాల తర్వాత వచ్చేది ప్రాణాయామ. ఈ ప్రాణాయామంలో వైటల్ ఎనర్జీ మన శరీరంలో ఈ ప్రతి ఒక్క సెల్ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ మన శరీరంలో ఉండే సెల్ కూడా స్టిమ్యులేట్ అయ్యి మనము ఏ క్రియాస్తో పాటు ఈ ప్రాణాయామ చేసుకున్నందువల్ల మనకు ముందు మైండ్ స్టెబిలిటీ వస్తుంది, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, ఎర్తింగ్ అంటే గ్రౌండింగ్, శరీరంలో హైపర్ యాక్టివ్ లేకుండా న్యూట్రలైజ్ మొబిలిటీ పెరుగుతుంది. సో ఇవి ప్రాక్టీస్ చేయడం వల్ల నిదానంగా మన నెక్స్ట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మెడిటేషను, కాన్సన్ట్రేషను, ధ్యానం, వీటిలోకి మనం ఎంటర్ అవుతూ ఉంటాం. అలాగే ప్రాణాయామం చేయడానికి ఏమైనా టైం పర్టికులర్ ఉంటుందా, ఓన్లీ మార్నింగ్ టైంలోనే చేయాలా? అలా ఏమీ లేదు. ప్రాణాయామం చేయాలి అని అనుకున్నప్పుడు ఎంప్టీ స్టమక్ ఉండాలి. దట్ ఈస్ ద బేసిక్ రూల్. ఎంప్టీ స్టమక్ అంటే మనం ఏదైనా ఘన పదార్థం తింటే కనీసం ఒక 3-3.5 గంటలు అన్న గ్యాప్ ఉండాలి. అదే ద్రవ పదార్థం తీసుకుంటే అరగంట అయినా గ్యాప్లో ఉండాలి. సో అలా ½ అన్ అవర్ గ్యాప్లో ఉండి అలా చేస్తే మనకి బ్రెత్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే ఇందులో కూడా శరీర భాగాల్లో మనకి లోవర్ పార్ట్, మిడిల్ పార్ట్, అప్పర్ పార్ట్ ఎలా అయితే ఉన్నాయో ఫుల్ బాడీ కనెక్టివిటీ తినేసిన తర్వాత చేస్తే మనం ఊపిరి ఇప్పుడు ఒక గనీ బ్యాగ్లో ఫిల్ అయిపోయిన తర్వాత, నిండుగా అయిపోయిన తర్వాత మనం ఏదన్నా మనం దాని గురించి మనం కదపాలి అంటే కదలలేము. అదే ఎంప్టీ బ్యాగ్ ఉందనుకో దాంట్లో బ్రెత్ ఇన్హలేషన్, ఎగ్జలేషన్ చేస్తుంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి కనెక్ట్ అవ్వగలుగుతాము. సో అలాగే ఎంప్టీ స్టమక్ అనేది చాలా ముఖ్యం. ఇది చాలా మందికి, కొంతమందికి పొద్దున కుదురుతుంది, మధ్యాహ్నం కుదురుతుంది, సాయంత్రం, వాళ్ళ కన్వీనియంట్ టైంలో. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే కనీసం ఒక 3 to 4 hours గ్యాప్ ఉంటే తిన్న తర్వాత ఆ గ్యాప్లో చేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పొద్దున్నే చేసుకోవడం, బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవడం అనేది చాలా విశేషం. ఎందుకంటే నైట్ అంతా మనం ఎంటీగా ఉంటాం కాబట్టి బౌల్స్ క్లీన్ చేసుకుని మనం ఫ్రెష్గా అలా చేసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువ పొందడానికి అవకాశం ఉంది. అలానే మిగతా టైంలో చేసుకోకూడదు అంటే చేసుకోవచ్చు, కానీ ఇలా గ్యాప్ తీసుకుని చేసుకుంటే బెటర్గా ఉంటుంది, బెనిఫిట్స్ బెటర్గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యోగా అంటే ఏంటి, యోగా ద్వారా ఎటువంటి లాభాలు పొందొచ్చో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నర్మదా. థ్యాంక్ యూ టు మ్యాక్స్ టీవీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.